అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ వరలక్ష్మి పూజ ఇలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే 10 సంవత్సరం దేవుడు ఇలాగే మంచిగా అందరినీ పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను అనమాట. మనకి వరలక్ష్మి వ్రతం అనేది సంవత్సరం వస్తుంది కాబట్టి 4 వారాలు కదా. ఈ 4 వారాల్లో ఏ వారమైనా చేసుకోవచ్చు. అది మన ఇష్టం, మనకి గడిచేదాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. అయితే నేను ఎప్పుడు చేసినా కూడా 2వ వారాన్ని చేసుకుంటాను పూజ అనేది. ఆ టైం నాకు అలా సెట్ అవుతుంది. ఇంకా 2వ వారాన్ని పూజ చేసుకుంటాం. మనసు ప్రశాంతంగా అన్నీ వండుకుని దేవుడి కాడ పెట్టుకుని పూజ అయితే చేసుకుంటాం అన్నమాట. ఈరోజు పొద్దుటే లేచి మొత్తం అంతా ఇల్లు గుమ్మలన్నీ క్లీన్ చేసుకుని 7ంటికి అంతా అయిపోయింది. ఇంకా స్నానాలు అవి చేసుకుని పిండి వంటలు అవి మొదలు పెట్టామన్నమాట. ఇంకా నిన్న సీఎంఆర్లోకి వెళ్ళి ఇంకా శారీస్ అయితే తీసి తెచ్చుకున్నా, దేవుడి దగ్గర పెట్టాలి కదని. ఒకటైతే మిషన్ అమ్మాయి దగ్గర ఇచ్చానండి. ఆ అమ్మాయి అయితే బ్లౌజ్ అయితే టయానికి ఇవ్వలేదు. ఇంక అందుకని కొత్త చీరలో ఈ చీర కట్టుకుని ఇంక వేరే బ్లౌజ్ వేసుకున్నా. ఇక్కడ నేను శనగలు పెడతాం మర్చిపోయాను, తర్వాత మళ్ళీ తీసుకొచ్చి పెట్టా. అయితే పూజ అంతా రెడీ అయిపోయింది. మాకు ఇక్కడ 2 చాట్లని, 3 బెడ్రూమ్ కాబట్టి ఒక రూమ్లో ఏమో ఇలా దేవుని సెట్ చేసుకుంటూ హాల్లో ఒకటి, ఇంకా 2 చాట్లను చేయాలి. అంతలోకి మా పిల్లలు అయితే దేవుడి కాడ నేను పిండి వంటలన్నీ ఉండేటప్పటికి మా అమ్మాయి పూజ గడన్నీ రెడీ చేసింది. ఇంకా దేవుడి పటాలు తుడుతాం, బొట్టెడతాం అన్నీ. ఇంక మా వారు వచ్చాక అక్షంతలు వేసి దండం పెట్టుకుని ఇంకా అలా దేవుడు మంచిగా